హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో రానున్నటువంటి 3 రోజుల్లో భారీగా కురనున్నటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులను తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ రానున్నటువంటి 3 రోజుల పాటు పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి వర్షాలు నమోదవుతాయి. ముఖ్యంగా తెలంగాణలోని ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో ఏప్రిల్ 2-3 తేదీల్లో భారీ వర్షపాతం ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, కరీంనగర్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం ఉంటుంది. సిద్దిపేట, జనగామ, హన్మకొండ, వరంగల్, యాదాద్రి, మేడ్చల్, హైదరాబాద్లోని యూసఫ్గూడ, అమీర్పేట, జిహెచ్ఎంసి, ఉప్పల్, నాంపల్లి, ఖైరతాబాద్, ఆదిబట్ల, గట్కేసర్, ఎల్బీనగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏప్రిల్ 5-6 తేదీల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం వ్యాప్తంగా ఏప్రిల్ 4 నుంచి వర్షాలు కురుస్తాయి. మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలో ఇవాళ రేపు కొంతమేర ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ ఆకాశ మేఘావృతమే చిరుజల్లులు మొదలవుతాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తేలికపాటి జల్లులుంటాయి. మధ్యాంధ్రలో చిరుజల్లులు కురుస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.